తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటోంది. దీంతో కొనలేం తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా జిల్లాలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ వరుస వర్షాలు, మోంథా తుఫానుకు భారీగా కూరగాయల పంటకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫానికి ముందు టమాటా కేజీ 20 నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతోంది. టమాటా లేనిదే ఏ వంట చేసుకునే పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏపీలో, తెలంగాణలో టమాటా కిలోకు 60 ఉండగా బెండకాయ 80, పచ్చిమిర్చి 100 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు, అల్లం వెల్లిగడ్డ 120 రూపాయలు, క్యారెట్ ధర 100 రూపాయలు, బీట్రూట్ 100, వంకాయ 110 రూపాయలు, గోబీ 80 రూపాయల ధర పలుకుతుంది. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో వినియోగదారులు ఆర్థిక అంచనాలు తారుమారవుతున్నాయి. దీంతో వంట కోసం కూరగాయలు కొనలేని, తినలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో నాన్ వెజ్ తినకపోవడంతో చాలా మంది కూరగాయలు తినటానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ధరలు మరింత పెరిగాయి. హైదరాబాద్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు వినియోగదారులు. ఏది కొనాలన్నా 80 రూపాయల కన్నా ఎక్కువ ఉండటంతో కేజీ కొనాల్సినవి అర కేజీనే కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. ఇక కూరగాయల ధరలపై పూర్తి డీటెయిల్స్ ఎర్రగడ్డ మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కూరగాయ రేట్లు మండిపడుతున్నాయి. 2 నెలల క్రితం కురిసినట్టుగా భారీ వర్షాలతోటి కూరగాయ పంటలు పండినట్టుగా పరిస్థితి. దీంతో ఆకుకూరలకు తెగుళ్లు రావడంతో ఈ విధంగా దిగుబడి కూడా తగ్గిపోయింది. దీంతో రేట్లు పెరిగిపోయినాయి. హైదరాబాద్ లో విపరీతంగా పెరిగినాయి. కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎట్లా ఉన్నాయి కూరగాయ రేట్లు, ఎట్లా పెరిగినాయి, ఎంతెంత? ఈ సంవత్సరం 5 నెలల సంధి వర్షాలు కుదిరినాయి కాబట్టి ఇప్పటి వరకు ఒక 15 రోజుల మున్పటిదాకా కూడా అన్ని మామూలుగానే 30, 25, 40 రూపాయలే ఉండే. వర్షాల కారణంగా అన్ని పంటలు పడిపోయినాయి. ఇప్పుడు కొంచెము ఒక 5 రూపాయలు 10 రూపాయలు ధరలు పెరిగినాయి. రాబో కాలానికి ఇంకా వచ్చేటటువంటి ఒక జనవరి కాలం మళ్ళీ మామూలుగానే ధరలు అయిపోతాయి. ఇప్పుడు పంటలు పెడుతున్నారు. కూరగాయలు 2 నెలలకు 60 రోజులకి వస్తాయి కాబట్టి ఇప్పుడు దిగుమతి లేదు కాబట్టి ధరలు ఎక్కువ అయిపోయినాయి. డీజిల్ పిరమైంది కాబట్టి 50 రూపాయలది 70 రూపాయలు, 70 రూపాయలది 100 రూపాయలు అయింది. లేబర్ ఛార్జ్ పెరిగింది. 100 రూపాయలు తీసుకున్నాక మగపిల్లాడు వస్తాడు, 500 తీసుకున్నదాకా ఆడవిళ్ళు వస్తలేదు. లేబర్ చాలా కష్టమైంది. ఈ కూరగాయలు పెరగడం తగ్గడం ఇక్కడ కానీ రైతుకున్నటువంటి ఒక కష్టం అయితే చాలా గొప్ప కష్టం ఉన్నది కాబట్టి ఒకసారి సంతోషపడతాడు. ఒక నెలల పిరేం ఉంటే రైతు దాని గురించి పెద్ద ఆవేదన పడొద్దు. రేట్లు ఇదివరకు 500 పెడితే వారం రోజులు వచ్చేది, ఇప్పుడు 800 పెట్టాల్సి వస్తుంది. బీరకాయలు 60 రూపాయలు ఉంది, టమాటా 60 రూపాయలు ఉంది. ఇదివరకు బీరకాయ 20 రూపాయలు ఉండే, టమాటా కూడా 20 రూపాయలు ఉండే కేజీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి 3 రెట్లు పెరిగింది. ఒక్క రేటు కాదు, 3 రెట్లు 4 రెట్లు కూడా పెరిగినాయి. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ ఎట్లా క్యారెట్ రేట్ ఎట్లా? క్యారెట్ 50 అన్న. క్యాబేజీ 25, 20. క్యాబేజీ 60 రూపాయలు. చిక్కుడు 60 రూపాయలు. ఓకే. బీరకాయలు 50 రూపాయలు. ఓకే. ఇవి మన బీన్స్ 50 రూపాయలు. 50 రూపాయలు. ఓకే. కాకరకాయ 50, 45. శీతాకాలం కావడంతో కూడా కొన్ని కూరగాయల పంటలు తక్కువ దిగుబడి వస్తాయి. ఎండాకాలం ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. అయితే ఈ విధంగా తక్కువ దిగుబడి రావడంతో ధరలు మండిపడుతున్నాయి. హైదరాబాద్ లో సామాన్యుడు కొనేట పరిస్థితి కూడా కనిపించట్లేదన్న అభిప్రాయాన్ని వినియోగదారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, ఎర్రగడ్డ మార్కెట్, హైదరాబాద్. నల్గొండ జిల్లాలో పెరిగిన కూరగాయల ధరలతో సాధారణ ప్రజలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ కూరగాయను ముట్టుకున్నా గాయాలే అవుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో జేబులకు చిల్లులు పడుతున్నాయని, 300 రూపాయలు పెట్టినా 3 కేజీల కూరగాయలు కూడా రావటం లేదని వాపోతున్నారు. నల్గొండ ప్రకాశం బజార్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు.
మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రెండు రాష్ట్రాల ప్రజల మీద ఏ స్థాయిలో పడ్డదో మనం గడిచిన కొంతకాలం క్రితం చూసాం. అయితే ఇంకా కూరగాయల రైతులు పండిస్తున్నటువంటి రైతుల మీద తీవ్ర స్థాయిలో ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలోనే దిగుబడి రాకపోవడంతో ఆ ప్రభావం ఆ కొనుగోలుదారుల మీద కూడా పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ కూరగాయను ముట్టుకున్నా కూడా సెంచరీ మార్క్ దాటినటువంటి క్రమంలోనే మధ్యతరగతి ప్రజలు కావచ్చు, సాధారణ వినియోగదారులు కూడా కూరగాయలు కొనాలంటే హడలెత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి కదా, నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ కావచ్చు, కోడిగుడితో కాలం వెళ్ళదిద్దామంటే వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం తినాలి, ఎట్లా బతకాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. నల్గొండలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే మనం మార్కెట్లో ఉన్నాం. గతంలో వినియోగదారులతో కిటకిటలు ఆడేటువంటి ప్రకాశం బజార్ మార్కెట్ ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కొనుగోలు చేయడానికి రాకపోవడంతో ప్రస్తుతం అయితే వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరిద్దరు వినియోగదారులు వస్తున్నా కూడా పావు కేజీ అర కేజీ కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వ్యాపారాలు కూడా సాగట్లేదని చెప్పేసి వ్యాపారస్తులు కూడా మరో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, కూరగాయల ధరలు ఎట్లున్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, మొన్న వర్షాలు పడిన తర్వాత చాలా పెరిగిపోయినాయి. మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితిలో లేరు. ఒకటి 120 రూపాయల కిలో ఉంటుంది, దాదాపు 80 రూపాయలకు తక్కువ ఏది లేదు. టమాటా 20-30 రూపాయలు ఉండేటువంటిది ఈరోజు 50 రూపాయలు అయిపోయింది. కవర్ చూస్తే తక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ దాదాపు వీటికి రేటు అంటే ఎక్కువ పెట్టి వెచ్చించినట్టు 150 రూపాయలు అయినాయండి ఇంతకుముందు. మామూలుగా ఎంత అంటే 160 రూపాయలు చిక్కుడుకాయ ఉంది, 50 రూపాయలు ఏమో టమాటా ఉంది. ఏదైనా 80 రూపాయలకైతే తక్కువ లేదండి. అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం గతంలో కేజీ తీసుకున్న వాళ్ళు అర కేజీ పావు కేజీకి పరిమితం అవుతుంది. అంతేనే, పావు కేజీ తీసుకున్నాం చిక్కుడుకాయ. ఇంతకుముందు అర కిలోకి చిక్కుడుకాయ తీసుకునేది, పావు కిలో తీసుకున్నాం. ఎందుకంటే 160 రూపాయల కిలో ఉంది. రేట్లు పెరిగిపోయి ఎట్లా బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఈ రేట్లు పెరగడం వల్ల బిజినెస్ డౌన్ అయింది. జనాలు ఆలోచిస్తారు కొనాలా వద్దా అని. 10 రూపాయలు దిగమంటారు, 20 రూపాయలు దిగమంటారు. దానివల్ల కొంచెం జనాలు ఎక్కువ గిట్టుబాటు అయితే లేదు. ఇప్పుడు కూర అమ్ముడుకు పోకపోతే ఏమవుతుందంటే పడవ వస్తుంది. అంత రేటు తెచ్చి పడవేయాలంటే కష్టమవుతుంది. రేట్లు తక్కువ చేసేందుకు చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కోడిగుడ్ల ధరలు కూడా గతంలో 5 రూపాయలు 6 రూపాయలు ఒక్క గుడ్డుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అది 8 రూపాయల నుంచి దాదాపు 9 రూపాయలు అమ్ముతున్నటువంటి నేపథ్యంలోనే కోడిగుడ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి నేపథ్యంలో కోడిగుడ్లను కొనాలన్నా కూడా వినియోగదారులు అయితే ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కేజీ చికెన్ స్కిన్లెస్ 230 ఉండగా ప్రస్తుతం స్కిన్ తోటి 230 ఉండగా స్కిన్లెస్ 260 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలోనే చికెన్ షాపులకు సంబంధించినటువంటి దుకాణాలు కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి నల్గొండలో ఉంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మోంతా తుఫాను ప్రభావంతో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా కేజీ ధరలు 80 నుంచి 100 రూపాయలకు చేరాయి. 15 రోజుల క్రితం వరకు 20 నుంచి 30 ఉన్న ధరలు ఒక్కసారిగా 3 పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు పావు కిలో, అర్ధ కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా పంటలన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి నేపథ్యంలోనే ఈ కూరగాయల ధరలు రేట్ అన్ని పెరిగినాయని కూడా చెప్పొచ్చు. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో రేట్లు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి, మీరు ఏం కొన్నారు? గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయి. సో ఇంతకుముందు మేము టమాటా తీసుకున్నప్పుడు 20-20 రూపీస్ 30 రూపీస్ కేజీ ఉండే, అదే ఇప్పుడు 50-60 రూపీస్ దొరుకుతున్నాయండి. ఇక అది తప్పని పరిస్థితిలో కొనాల్సి వస్తుంది 60 రూపీస్ పెట్టి. సో అదే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు సిమ్లా మిర్చి తీసుకోవడానికి పోయినా కానీ 120 రూపీస్ కేజీ అంటున్నారు. ఇక అది కంపల్సరీ అయిపోయింది కాబట్టి పెట్టి తీసుకోవాల్సిందే. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా పడ్డ వర్షాల వల్ల కొద్దిగా దాంతో దిగుబడి తగ్గిపోయింది అండ్ రేట్లు పెరిగిపోయినాయి. అదొకటి, మళ్ళీ ఈ వాతావరణం చలి ఎక్కువ కావడంతో కూడా కూరగాయలు పండట్లేవు అని చెప్తున్నారు. దాని పరంగానే రేట్లు అన్నీ పెరిగాయని చెప్తారు. టమాటో గతంలో చూస్తే 15 రూపాయలకు కిలో ఉండే, ఈ మధ్య కాలంలో చూస్తే మళ్ళీ 50 రూపాయలు. ఇప్పుడు గోపు కానీ గోపిగడ్డ కానీ ఏదైనా సరే విపరీతంగా మీరు బీరకాయ 100 రూపాయల కిలో అన్న అందరూ మధ్యతరగతి ఎలానా కొనాలి కాబట్టి ఇవి తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి వచ్చాము. బీరకాయలు, పచ్చిమిర్చి, సిమ్లా మిర్చి 100 రూపాయల కిలో. ఏం కొనేటట్లు ఏం తినేటట్లు ఏం ఏంటో కూరగాయల రేట్లు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి, అసలు కొనలేకపోతున్నాం. అయినా ఇంకా పాలకూర, చుక్కకూర, కొత్తిమీర
ఇవి కట్టలు కావాలంటే 40 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు అలాగే ఇస్తున్నారు. దిగుబడి పెరిగితే తప్ప ధరలు తగ్గే పరిస్థితి లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలోనే కొనుగోదారులు మాత్రం కొనుగోలు చేయక కూర వండక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.